వచ్చేసా, కంగారు పడకండి. వెల్కమ్ బ్యాక్. మూడో రోజు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కూడా మనం క్యాబ్లోనే పోతున్నాం. కాకపోతే ఈసారి ఎవరితో పడితే వాళ్ళతో కాదు. ఈసారి మన రంగమోహన్ సాయి మరియు అన్విత. సోయల్ మిస్ అయిపోయాడు. సోయల్ని మనం డైరెక్ట్గా దక్షిణ చిత్రంలోనే కలుస్తాం. సో ఈరోజు మన పోయే ప్లేస్ ఏంటంటే హెరిటేజ్ వాక్ దక్షిణ చిత్ర. హెరిటేజ్ వాక్ అంటే అక్కడ ఉన్న అంటే తమిళనాడులో ఉన్న కల్చర్ని, ఆ పురాతన పాత పద్ధతుల్ని వాటన్నిటిని స్టోరీ చేసుకొని భావితరాలకు అందించడానికి పెట్టిన ఒక మ్యూజియం లాంటిది అని నేను అనుకుంటున్నా. మిగతా ఏమవుతుందో అక్కడ వినాక చూద్దాం. సో మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈ ప్రోగ్రాము. మధ్యాహ్నం తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయి మిగతా కార్యకలాపాలని కాని చేయాలి. ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే వచ్చేసింది. ఈరోజు వెన్స్డే నైట్ అప్లోడ్ చేసేసాం. సో అది మీరు వ్లాగ్ చూసేసి అలా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే తర్వాత వీడియోలలో ఆ మిస్టేక్స్ అది చేయకుండా ఉంటాం. ఏంటి అర్థమైందా? సో కామెంట్ చేసేయండి. ఇంకా మన కాలేజ్ ఎవరైనా చూస్తుంటే షేర్ చేయండి మా. ఓకే, మనం దక్షిణ చిత్రంలో దిగేసినాం. ఎంట్రీ 10 అన్నాడు. సమయం ఇంకా 8:45 అయింది. కాబట్టి మేము దగ్గరలో ఒక బీచ్ ఉంటే బీచ్ కోసం వచ్చేసినాం. అదో బీచ్ మాకు కనపడుతుంది. కెమెరా కానరాదు, వదిలేయండి. అటు దగ్గర పైన చూద్దాం. సో ఇప్పుడు మిస్టర్ సాయి చెప్పండి. బీచ్కి పోవడం వల్ల మీ సెకండ్ టైం బీచ్, నేను సెకండ్ టైం వస్తానా? మీరు చెన్నైలో సెకండ్ టైం బీచ్కి వస్తారు కదా మనతో పాటు. సో మీ ఒపీనియన్ ఏంటంటావు? ఇక్కడ ఏం చేద్దామంటావు? పోయి టైం పాస్ చేద్దాం. ఫస్ట్ ఫోటోలు దిగుదాం. కొంచెం ఫోటోలు, యా దట్స్ నిజంగా ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. మన ఫోటోలు దిగారు రాత్రి కాబట్టి. ఇట్స్ వెరీ ఎమోషనల్ డ్యామేజ్. ఆ రాత్రి ఏదంటే ఆ రోజు మీరు వీడియో వచ్చింది కదా, వెన్స్డే ట్యూస్డే నైట్ వీడియో పెట్టినా. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు ఏదని. ఆ పెద్ద బీచ్లో పెద్ద క్లిప్ ఏం తీసుకోలే, జస్ట్ ఒక పాట పెట్టేసాం. అద్దో చుక్ చుక్ అది అదే తాటి చెట్లన్నీ ఉన్నాయి. తాటి చెట్లన్నీ ఉన్నాయి. అద్దో గెస్ట్ హౌస్లు ఏవో ఉన్నాయి. ఆ సముద్రం కనపడుతుంది. అదే బీచ్. సముద్రం సమంత కాదు, ఎప్పుడు చూడు సమంత వెళ్ళానా నేనా? ఓకే, ఇప్పుడు ఆడిపోయినా చూద్దాం. బాయ్. ఒరే ఆగండి రే. ఓకే, బీచ్కి వచ్చినాం. అద్దొద్దు ఎవరు సర్ఫింగ్ చేస్తున్నారు, పెద్ద బాబులు. మనకు సర్ఫింగ్ అటెండ్ ఏం పనికిరావు, మన చిన్నపిల్లలను. సో మనం దూరంగా ఉండి చూద్దాం. నిజంగా సెకండ్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మరీనా బీచ్ కంటే. చూసుకుంటే ఆడ రాళ్ళు ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. మనం కాలేజ్ దగ్గర కూడా పోదాం. సర్ఫింగ్ ఇక్కడ ఇలా కూడా చేస్తారని తెలుసు. ఓ నాకు వచ్చి దొరికింది. వావ్, అది ఇది అసలైన బీచ్ ఎక్స్పీరియన్స్ అంటే. పొద్దున కూడా బీచ్కి వస్తుంది ఎంత బాగుంటుందని నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు రాలే కాబట్టి. మనం ఇప్పుడు అది దక్షిణ చిత్ర అక్కడికే పోతాం. మళ్ళీ ఆ సైడ్ నుంచి వస్తాం మనం ఇక్కడికి. మనం ఇప్పుడు ఈ సైడ్ నుండి ఇక్కడికి వచ్చాం. టోటల్ దక్షిణ చిత్ర నుంచి 1.6 కిలోమీటర్స్ దూరం ఇది. సో ఇంకొక 3/4 గంట అంటే 45 మినిట్స్ వరకు మనం ఇక్కడే ఉంటాం. అంతవరకు మేము ఎంజాయ్ చేస్తాం. ఆ రాళ్ళ దగ్గర పోతే బాగుంటుందని నా ఒపీనియను. ఆ రాళ్ళ దగ్గర పోయినాక రికార్డింగ్ చేసుకుందాం. ఏంటి ఏమంటారు? పోదాందే. మేము మళ్ళీ అడిగి ఇది కూడా బాగుంది బీచ్. ఇటు పక్కకు వచ్చింటే కూడా బాగుంటుంది. ఆ రాళ్ళని గుద్దుకుని పైకి లేస్తే నీళ్ళు, ఆ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. అలా పై నిలబడి జూలై సినిమాలో హీరోలాగా. ఓకే, ఇప్పుడు మనకైనా వద్దు, మన హీరో కాదు అది పని చేస్తే. సర్ఫింగ్కి ఈ టైంలో ఎందుకు వచ్చారు? అండ్ ఈరోజు వీక్ డేస్ కదా, వెన్స్డే రోజు పగలు సర్ఫింగ్ అంటే వీళ్ళైతే పని పాటలు లేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫుల్గా అంటే డబ్బులు ఉన్నవాళ్ళు. అది కథ. సర్ఫింగ్ చేస్తారంటే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అనుకో, అది వేరే విషయం. సర్ఫింగ్ మళ్ళాంటి వాళ్ళు చేయలేరు. వాళ్ళు చూసుకుంటే ఒకరికి సర్ఫింగ్ రావడంలా దేకుతారు వాళ్ళందరూ. మనకు అది కూడా రాదు వదిలేసింది. ఓకే బాయ్. ఏమంటారా? ఎటుంది? బాగుంది సింగిల్ వర్డ్ కాదు అంటే ఇంత పొద్దున్న టైంలో ఇంత అద్భుతమైన బీచ్ రావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. నచ్చాం. ఓకే అన్విత ఎట్లుంది? చాలా బాగుంది. నాకు బీచెస్ చాలా ఇష్టం. రాక్ బీచెస్
ఓకే, రాక్ బీచ్ సిస్టమ్ అంటాం మాకు. మనం బీచ్కి రావడమే కొత్త కాబట్టి మనకేం తెలియదు, వదిలేండి. నిజానికి చెప్పాలంటే చాలా బాగుందనే చెప్పాలి. టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ టైం ఫేస్ రివీల్ వీడియో. ఇది మళ్ళీ యూట్యూబ్లో వస్తుందో లేదో నాకు తెలియదు, నేను పెట్టదలుచుకోలేదు. ఓకే, పెడితే మాత్రం నా దురదృష్టం, ఇంకా మీ అదృష్టం. లేదు, మీకు కూడా దురదృష్టం అనుకోదు, వేరే విషయం. సరే, ఒక మంచి ఫోటో తీసుకుందాం అనుకున్నా. మేము బీచ్లో ఆవల నుంచి ఇవాళకి వచ్చినాం. ఇది ఇంకా బాగుంది. అద్దో 20 స్పెషల్ విఎఫ్ఎక్స్ అన్నీ మనకు దొరుకుతుంటాయి. సర్ఫింగ్ చేస్తారు వీళ్ళ, నేర్చుకుంటారు అనుకుంటా, చెప్పాను నేర్చుకుంటారని. ఈ అతిపెద్ద సముద్రంలో ఏముందో నాకైతే ఏం కనవాలా, అంటే ఏం లేదనుకో, అది వేరే విషయం. మనం నెక్స్ట్ టైం ఖచ్చితంగా అక్కడికి పోదాం. అందులో ఇక్కడికైతే పోదాం. యువత నుంచి నిజంగా విజువల్ చాలా బాగుంది. వాటర్ వచ్చి జమ రాళ్ళలో గుద్దేసుకుంటుంది. ఇట్లా పెద్ద పెద్ద ఎఫెక్ట్లు బాగా వస్తున్నాయి. అద్దో వావ్, ఇటువంటివన్నీ మళ్ళీ జరగవు. నేను కూడా మళ్ళీ రాను, ఎందుకంటే నాకు పని లేదు కాబట్టి. ఇక్కడ సెటిల్ అయిపోయాను. అయితే ఎంతసేపు అయినా కూర్చొని ఉంటాయి అంటే, లేకపోతే కాకపోతే ఎండ వస్తుంది మెల్లిమెల్లిగా. చూడండి ఒకసారి, ఈ శబ్దం వినడానికి ఏమేం చేసేయచ్చు. వా సూపర్ ఉంది అది. ఇంకా ఆడ కూర్చుంటే ఇంకా బాగుంటుంది. దో ఆ రాయిపోయినా. కాకపోతే మనం ఈరోజు పని మీద వచ్చాం, ఫార్మల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి కుదరదు. సో తర్వాత చూసుకుందాం మనం ఇదంతా. మేబీ నెక్స్ట్ టైం వచ్చే అదృష్టం ఉంటే రావచ్చు. నేను ఆల్రెడీ మేము ఇంకోసారి బీచ్కి రావాలని మేనిఫెస్టేషన్ చేసుకున్నాం. సో మనం ఈ రాళ్ళపైకి వచ్చాం. ఫోటోలు ఇవి తీసుకున్నాం, కొంచెంసేపు ఛాన్స్ అయిపోయి తీసుకున్నాం ఫోటోలు. మన ఫోటోగ్రాఫర్లు ఇద్దరు జాగ్రత్తగా చెప్పు, ఫోటోలు తీయడం మమ్మల్ని ఫోటో తీయడం వల్ల నీ ఒపీనియన్ ఏంది? మమ్మల్ని ఫోటో తీయడం పైన సెలబ్రిటీ యూట్యూబర్. సరే, మా ఇద్దరిని ఫోటో తీయడం వల్ల 38 సబ్స్క్రైబర్స్. 38 సబ్స్క్రైబర్స్. ఎస్, సెలబ్రిటీ. చూడు, అమ్మాయి ఫీల్ అవుతుంది నా 38 సబ్స్క్రైబర్స్ దాని తక్కువ ఉన్నారని చెప్పి. ఎవరో కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ చూడు, ఆ అమ్మాయి ఏ కంటెంట్ చేయకపోయినా అన్ని ఛానల్ సబ్స్క్రైబర్స్ అంట. మనం కంటెంట్ చేస్తున్నాం, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరంటే చేసుకోరు ఎవరు. ఎందుకయ్యా మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ వీడియో పెడతావా? ఖచ్చితంగా పెడతా. అయితే వస్తే నేను కాబట్టి సరే చెప్పు నువ్వు కూడా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గోపాల్ బుల్లోడ్. లైక్ ఆల్సో గోపాల్ బుల్లోడ్ కదా, నేను చెన్నైలో తీసుకున్న వీడియో. గోపాల్ బుల్లోడ్ చెన్నై, మద్రాసులో మచ్చ, చెన్నైలో చిన్నోడు, నేను మీ గోపాల్ బుల్లోడు. నేను తమ్నేల్కి ఇదే పెట్టిన, కింద క్యాప్షన్లో చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే బాయ్. ఇప్పుడు ఈ బీచ్లో పిక్చర్లాగా జరిగింది చాలు. ఇప్పుడు మనకు పని మీద వచ్చాం, దక్షిణ చిత్ర చూడాలి అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ 12,000 కట్టినాం కదా. సో టైం వేస్ట్ ఏం చేయకుండా ఆడిపోదామని మన సాయి చెప్పడం వల్ల మనం ఈ బీచ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఈ ఫిషింగ్ లైన్ చాలా బాగుంది. కొన్ని ఫోటోలు తీసుకున్నాం మిస్టర్ సందీప్ చేయడానికి, అంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. సో దక్షిణ చిత్రలో ఒకవేళ వీడియో అంతా రికార్డింగ్ అలా ఉంటే ఖచ్చితంగా తీస్తాను. నేనున్నా మీకోసం. ఈ దాని పేరు దక్షిణ చిత్ర మ్యూజియంకి వచ్చేసాం. ఎదురుగా చింత చెట్టు చిన్నది ఉంది, చింత చిగురు కనిపించి మేము ఆగలేక నేను సోయల్ గారు దెబ్బ తింటాను. చింత చిగురు మొత్తం అంతా లేత చింత చిగురు, చాలా పుల్లగా ఉంది. చూసారంటే పచ్చగా ఉంది చెట్టు. షర్ట్ అంతా ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఇప్పుడు సెన్సార్ అది కదా, మొత్తం నేను పీకి తింటున్నా. ఓకే బాయ్. ఇక్కడ చూసుకుంటే పిల్లకాయలు వచ్చారు, మొత్తం స్కూల్ పిల్లకాయలు. ఫీల్డ్ ట్రిప్ అనుకుంటా. పిల్లలు కాదు పిల్లలు వచ్చే దగ్గరికి మమ్మల్ని పిలుచుకొచ్చారు.
ఏం చేయలేం. అతను పెడతాడు. అదే మనకు ఇప్పుడు క్లాసిక్ వచ్చేదానికి స్కిన్ వచ్చేదానికి తేడా అదే కదా. ఈ మ్యూజిక్ ఇంకా డ్యాన్స్ ఏదో మీరే చెప్పాలి మళ్ళా. మన బీట్ వచ్చింది ఇప్పుడు.
వెళ్ళిపో వెళ్ళిపో నేను రికార్డ్ చేసుకున్నాను వెళ్ళిపో అనిత వస్తా పో అది ఎక్కిపోట్లే నేను రికార్డ్ రాముల మెసేజ్ జరుగుతుంది. ఇది నటరాజ్ ఫోటో. ఓకే, డిఎస్ఎల్ఆర్ తీసుకొని ప్రొఫెషనల్ చేస్తున్నారు. సో ఇవన్నీ చాలా కొత్తగా చేసే శిల్పాలు మనం తెలుసుకోవచ్చు. ఇంత క్లీన్గా కొత్తగా ఉన్నాయి. ఆ తర్వాత ఇందాక మా కాలేజ్ మిత్రులు చేసిన పర్ఫార్మెన్స్ ఎట్టుందో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, నచ్చకపోయినా సరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వద్దు. కలపత్ర గ్రంథాల్లో ఈ ఫోటోలన్నీ పెయింటింగ్ చేసినారు, చాలా బాగుంది. కానీ ప్రైస్ చూస్తే మాత్రం 5,000, 2,000, 3,500 కింద ఉండడం వల్ల మేము పక్కకి వెళ్ళిపోతాను. పక్కకి వెళ్ళుకుందాం. ఇక్కడ గాజులు గదండలు చాలా ఉన్నాయి ఏంటని. కాకపోతే మన దగ్గర ఇక్కడెక్కడ యూపీ యాక్సెప్ట్ చేయడంలా. యూపీ యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా తీసుకునేవాడిని. సో చేస్తున్నారా గాజులు? ఓకే, సూపర్. ఇంకా షాప్స్ అన్నీ మనం పోదాం. మిత్రులారా, మీరు చూసేది కర్ణాటకకు సంబంధించి చిక్మగళూరు అనే ఇల్లు. 1914లో ఈ ఇల్లు కట్టినారు. వీళ్ళు దీన్ని పెరకొచ్చి మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేసినారు. సో లోపలికి వచ్చాం మనం. ఛాన్స్ అయిపోయింది. మేము చాలా ఫోటోలు గీటోలు తీసుకున్నాం, చాలా అలసిపోయినాం. అదో ఇది పూర్తి మ్యాప్. ఏంది కర్ణాటక అంట. ఇది కర్ణాటక సందు. మనం వాళ్ళే ఇది రెస్టారెంట్ అన్నది. కాకపోతే రెస్టారెంట్ కాదు, బొచ్చు కాదు. ఇది మొత్తం అంతా సోదే. దో అంత డబ్బా తప్ప ఏం లేదు. ఒకప్పుడు అక్కడ రెస్టారెంట్ ఉండేది అనుకుంటా, ఇప్పుడు మూసేసినారు. బాగానే ఉంది. ఓకే, అటే వెళ్ళిపోతే ఇదేంది ఇది చున్నీ కొంచెం తేడా ఉంది, వద్దులే. అదో నాకైతే ఒక బ్రహ్మయుగంలో సినిమాలో ఉండే ఒక ఇల్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అట్లాంటి ఇల్లు ఉంటుందో దొరకదో తెలియదు నాకు ఇంకా. సో ప్రతి ఒక్క ఇంటికి ఏసీ కూడా పెట్టినారు తెలుసా. ఇది తెలంగాణ, ఇది తెలంగాణ ఇల్లు. అదే ఇది పక్కన వెనకలు ఇంకా లాన్ ఉంది, అంతే మనకు అనవసరం. ఓ మగ్గం ఉంది లోపల. పాత మగ్గం ఆ చిన్నప్పుడు ఉండేదంట మా ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇదిలే యా కామన్ దేవుళ్ళ ఫోటోలు ఇవి. ఇది దేవుడి గది, బావి వెనకాలలో ఇదంతా. ఈ డోర్లు అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. ఓకే, బాగుంది. ఇది అల్లినది ఏది అది.
ఆర్ట్ గ్యాలరీ అంట. అదో మనకు అవసరం లేదండి. ఇదే మిల్లు. ఇది చిన్నగా చూనికి కేరళ హౌస్ లాగా ఉంది. దీనికి ఎంట్రీ లేదు, కాకపోతే కర్ణాటక స్ట్రీట్ అని చెప్పాను కదా, ఇది అదే. అది యాక్టివిటీస్ అవన్నీ మనకు అవసరం, మనం చేయం. ఓ, ఇవి వాళ్ళు వాడే వస్తువులు అప్పట్లో, వాళ్ళ బట్టలు. పూర్తి వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అనే మొత్తాన్ని వీళ్ళు చాలా బాగా పొందుపరిచారు. ఏంటిది? ఈ చున్నీకి ఏదో కొంచెం తేడా ఉంది. ఎవరు వీళ్ళంతా? నాకు తెలియదు వీళ్ళందరూ ఎవరు, మనకు అనవసరం కూడా. అతని ఒకటి తెలియంది. ఓ, ఇది ఒక లోపలికి ఇల్లు. వావ్, ఇది ఏదో పాము, చెట్టు, పాములు మొత్తం అంతా. ఇల్కల్ హౌస్ అంటది ఏందో. వావ్, అప్పట్లో దుప్పటిది. కాంతార సినిమా చూసినట్టు ఇది అదే. అబ్బా, సూపర్ ఉంది ఇది. ఇది సూపర్. అదో మాస్క్ 2. వావ్, వాళ్ళు పూజించే దేవుడిది. ఇదో సేమ్ కాంతార సినిమాలో లాగానే ఉంది. ఇది యాక్చువల్గా ఇలా ఉండేది అనుకుంటా, ఏమో మనకు తెలియదు. ఇది మాస్క్ 3. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవంతా. అదిగో దీన్ని ఏమంటారు అంటే మర్చిపోయిన పేరు. గుళిక కాదు, అది అంటారు. ఆ పేరు నేను మర్చిపోయినా. మీకు గుర్తుంటే కామెడీలో చెప్పేయచ్చు, గుర్తు లేకపోయినా సర్లేదు, సినిమా చూసి చెప్పేయండి. ఇది ఖాళీ మొత్తం అంతా వేస్ట్ డబ్బా, స్టోరేజ్ బుక్. తమిళనాడు వస్తాను చెప్పినా కదా, వినాయకుడు ఉన్నాడు. ఇప్పుడు అది తమిళనాడు. అది అప్పట్లో కూర్చున్నారు అనుకుంటా. ఇది చెట్టినాడు హౌస్. ఎక్కడిది? ఇది వాళ్ళు ఏం నేర్పించేటోళ్ళు? నాకు తెలిసి మ్యూజిక్ అనుకుంటున్నా. అది కాదంటే ఇంకేం నేర్పిస్తారు చెప్పండి మీరే. బ్లడీ ఎల్ఈడి స్క్రీన్స్, ఏందో హిస్టరీ మొత్తం అంతా మనకు అనవసరం. ఇందులో రాయి పెట్టినారు, మనకు అనవసరం. ఇది కూడా అప్పట్లో వాడే పనిముట్లు అవన్నీ. తాళపత్ర గ్రంథాలు, అవి శాసనాలు. తమిళ్ అంటే ఎట్లా, ఎప్పటి నుంచి ఉంది, ఏంది కథ, ఇదంతా. అది మనకెందుకు అదంతా. ఇదంతా మనకు అనవసరం. ఎన్ని వాళ్ళే అల్లిన బుట్టాలు, వాడిన వీణ. రిలీజియన్స్ అంటే అంతా, మోస్ట్ రిలీజియన్స్ ఇన్ తమిళనాడు. మళ్ళీ వాళ్ళు వాడిన సామాన్లు, పనిముట్లు, వాళ్ళ మ్యూజిషియన్స్, మ్యూజిక్ ఆపరేటర్స్ అంతా. మ్యూజిక్ వాడే అవి. డోర్ మరి చాలా పొట్టిగా ఉంది, మనం పడతాం. ఇది బయటికి మన సౌందర్య. వావ్, ఇది రోలు దంచుకోవడానికి. లోపల సామాన్లు, మళ్ళా లాంతర్ ఒకటి. ఇదన్నా అద్దాలు తింద చేశారు, మొత్తం అంతా దాపెట్టినారు. నిజంగా చాలా బాగుంది. టెక్స్టైల్ ట్రేడ్ అండ్ కార్మండల్ కోస్ట్. తెలంగాణలో
మనకి ఎంత అవసరం లేదు. ఇట్లుండే ఒకప్పుడు తమిళనాడులో బట్టలు అనేవి. ఆ డిజైన్, అచ్చులు ఇవే. ఈ అచ్చులతోనే మనం ప్రింట్ వేసేటోళ్ళు. ఇట్లా ఉంటుంది ఆ అచ్చులు ప్రింట్ వేసినప్పుడు. పిల్లప్పుడు చేతిపైన 10 రూపాయలు పచ్చిబొట్లని తిరణాలలో వేసేటోళ్ళు. గుర్తుందని కామెంట్ అండి. అదో మొత్తం అవే అచ్చులు. కాదు కలర్స్ ఇవంతా. వావ్, అచ్చులు అది కలర్స్. ఇదో అదేందో ఆలం, ఈ తాడు. ఇది ఎవరేమో ఆమెకేదో డ్రెస్ ఇచ్చారంటే వీళ్ళు, వదిలేయండి. సో ఇది కథ. ఇది బాగా నచ్చింది. అవి నుంచి కింద వరకు. తెలుగు, ఇది తమిళ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కదా, తెలుగు ఎందుకు వచ్చింది? అదేమైనా చదువుదాం మాకు. భారతదేశం హిందూ పురాతన కాల అయిన కలంకారీ హస్తకళాకారు శ్రీ కాళహస్తి రాతపనిగా పురాతనమైన కాలం కాని పనితీరుగా రామాయణ, భారత, భాగవతమును, ఇతిహాసం, రంగుల పువ్వు. అమ్మా ఇంత చక్కగా రాదా? ఇంత బొక్కలు ఇరికిచ్చారు మొత్తం అంతా చక్కగా రాయకుండా. బ్లడీ ఫెలోస్. సోయల్ తెలుగురా. ఈ తమిళనాడు స్ట్రీట్ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకం. ఇందాక చూసింది చెట్టు ఏదో హౌస్ అయితే, ఇది ఆంబూర్ హౌస్. పెద్దదే, తలుపైతే పైకి లాఫ్ట్ ఉంది, పైకి ఎక్కడానికి మళ్ళీ పెద్ద తలుపే. బ్రాహ్మిన్స్ వాళ్ళ కొడుకు అతను ఏదో చెప్తున్నాడు. తాళపత్ర గ్రంథాలు. ఆ తర్వాత రూమ్లోకి. ఇది దేవుని గది, వీణది నిజంగా బాగుంది. వాళ్ళని వస్తువులు ఇవంతా. ఇది బాత్రూమ్ అనుకోరు. నిజంగా బాత్రూమ్ ఇది. ఇదేందో రూమ్. స్పెసిఫిక్గా ఈ వస్తువులు జస్ట్ ఫోటోలు ఒకటి పెట్టినారు. తులసి చెట్టు, రోల్ ఒకటి, ఇంకో పెద్ద అది నీళ్ళు పోసుకునే తోటి, మేడ్ విత్ మెటల్స్, టెక్నికలీ బ్రాంజ్ అండ్ మిక్స్డ్ విత్ ఐరన్. ఓకే, ఇది వాళ్ళ వాయిద్యాలు, మ్యూజిక్కి ఇవన్నీ వాడేటోళ్ళు అనమాట. అదో అడేసినాడు పెద్ద శంఖమే. క్రిస్టియానిటీ, సెయింట్ తెరెసా, ఫస్ట్ హాఫ్ సెంచరీ ఆఫ్ 20th century, తిరునల్వేలి ఏరియా. వద్దులే, మనకు అంత ఓపిక లేదు. సో ఇది మొత్తం అంతా. అదో జీసస్ శిలువ పెట్టేసినారు. మొత్తం అంతా ఇక్కడి ఉంది. ప్రతిదీ ఫ్రేమ్స్లో మనకు పెట్టినారు ఇక్కడ. అదో జీసస్, మేరీ మాత అనుకుంటా. వీళ్ళు కింగ్స్ అనుకుంటా నేనైతే. విలేజ్ ప్రొటెక్టివ్ డైటీ అంట. కరుప్పస్వామి. ఇతను హనుమంతుడు అని అనుకుంటున్నా. హనుమంతుడు లాగానే ఉన్నాడు. అంతలో పోయి విగ్రహం ఏదో చూసేద్దాం. ఇది నారాయణ విగ్రహం అనుకుంటున్నా. ఆ నారాయణ విగ్రహమే ఇది మెటల్స్ వేసినారు పూర్తిగా. ఇది నాకు చాలా నచ్చింది. ఇది కొంచెం కాపర్తో వేసినారు. కాపర్ మేడ్ విగ్రహం. ఆ పైన బ్లూ కలర్ తుప్పు బట్టి చెప్పేయచ్చు కాపర్ అని చెప్పేది. ఇది శివుడా విష్ణువా నాకైతే క్లారిటీ రావడంలా. ఇది లేబుల్స్ కూడా అయితే ఏం లేవు. ఇదైతే కాళీమాత అంట విగ్రహం. ఇది ద్వారపాలకుడు అంట ఆయన. ఎవరు తెలియదు నాకు. ఇది శివపార్వతుల విగ్రహం. తమిళనాడులో శివపార్వతులకి చాలా గొప్ప, అంటే శివుని ఆరాధించే వాళ్ళు ఎక్కువ కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ వాళ్ళు వాడిన విగ్రహాలు, అచ్చులు, ఆ విగ్రహాన్ని చేయడానికి వాడిన అచ్చులు, వాళ్ళ పనిముట్లు, అదో కాపరు, రెడ్, బ్రాంజు, దాంట్లో వాడే లోహాలు, కంపోజిషన్ ఇదంతా. వినాయకుడిని ఊరేగించే అదేదో ఉత్సవ విగ్రహము. ఇంకా అది పళ్ళకి
ఇది నార్మల్గా ఏమడుతున్నా ఇది గుర్రం, సింహం, మనిషి, నెమలి మొత్తం కలిపేస్తున్నాయి. ఇది కామధేను ఇటు ఉండదురా, కన్ఫామా? కామధేనువా? కామధేను ఇటు ఉండదు మామూలుగా అయితే. అర్థా నేను ఎప్పుడు చూడలే కామధేను ఇటు ఉండేది. ఇది నెమలి, నెమలిలో శివుడు, వార్త సుబ్రహ్మణ్యం. సారీ మిస్టేక్స్ హ్యాపెన్. వెల్వెట్ అంబ్రెల్లా అంట. ఇది ఏదో తేరు లాగుతున్నారు, చాలా పెద్దది ఇది. ఓ బాగుంది. ఇది గరుడ వాహనం. అబ్సల్యూట్లీ కొంచెం వేరంటీర్ అయిపోయింది. ఇదేంటిది సాక్రెడ్ స్ట్రీట్ ఆర్ట్ అంటే ఇదేందో అతను ఎవరు కూడా మెన్షన్ చేయాల. ఇది పెరుమాళ్ టెంపుల్ పాండిచ్చేరిలో. అది నిజంగా చాలా బాగుంది. ఇది కూడా బ్లడీ టీవీస్. ఇదిగో పోర్టబుల్ స్టేషన్ తంజావూరులో ఇదంతా. ఇదిగో బయటకు వచ్చేస్తే మనం ఆడిపోయి నుంచి వచ్చాం. ఇల్లు రెండు అయిపోయినాయి. సో వీ విల్ గో టు అనదర్ హౌస్. ఆ వీడియోలో మిస్టేక్ జరుగుతుంటే నేను చూడనప్పుడు, అంటే జరుగుతుంటాయి అనుకో, మనుషులే మిస్టేక్స్ చేస్తుంటారు. చూసి చూడకుండా వదిలేయాల. అయిపోయింది. మేము ఇంటికి పోతున్నాం. జగదీట్లో ఉంది. ఇది తలకాయ పెట్టినారు. చూడడానికి చేతపడిలాగా ఉంది. అది కేరళ వాళ్ళది ఏదో మొత్తం అంతా మేకప్ అనుకుంటా, జస్ట్ చేతపడి కాదు. వద్దులే. వినాయకుడు ఫుల్ పర్సెంట్ అంట. అది ఎటు ఊపినా ఒకటేలాగా వస్తుంది. మనకి ఎంత ఆర్టిస్టిక్గా మనం ఊపలేం. ఇది నిజంగా బాగుంది. ఇది ఒక అద్భుతమని చెప్పాలి స్కల్ప్చరింగ్లో. ఇది నార్మలే. ఇది 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 ఏదో బురద చేసేట్టున్నారా, బురదతో చేసేట్టుంది నిజంగా. ఏందో అంత సోది ఏం లేవా? సెమినార్ హాల్స్ అన్నీ మనకి ఎందుకురా, వెళ్ళిపోదాం మనం. హనుమంతుడి బొమ్మ ఉందిరా. అదో హనుమంతుడి బొమ్మ బాగానే ఉంది. ఓకే, బయటకు వచ్చేసాం మనం. లైబ్రరీ అది కదా, మొత్తం బట్టలు అయినా ఉన్నాయి. కొత్త కొనుక్కొచ్చి చదువుకోవచ్చు. కూర్చుంటారా? కూర్చొని వెళ్ళేది అయిపోయిందియా. సో నేను దీంట్లో మీకు సగమే చూపించిన, మిగతా సగం చూపిలే. మిగతా సగం చూడాలంటే మీరు వచ్చి చూసుకోవాలా. ఎందుకంటే మిగతా సగం నేను చూపిస్తే మీకు చూసిన ఫీల్ ఉండదు, ఎమోషన్ రాదు. మీరు ఇక్కడికి వచ్చి దాన్ని చూసి టచ్ చేసి మీరు ఫీల్ అవ్వాలి మొత్తం అంతా. ఏమంటారు సోహెల్? మీరు ఫీల్ అవ్వాలి, వాళ్ళు వచ్చి ఫీల్ అవ్వాలా. అంతే కదా, వాళ్ళు వచ్చి ఫీల్ అవ్వాలా బాగా. మన కెమెరాతో చూపిస్తే బాగోదు. వాళ్ళు కూడా వచ్చి మనలాగా ఫీల్ అవ్వాలా. అవునా కదా? అంతే అంట. సో దట్ ద మ్యానిపులేషన్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు మనం బస్ తీసుకోదామా, క్యాబ్ తీసుకోదామా, ఆటో తీసుకోదాం తెలియదు. మధ్యలో పరోటా తినాలి కాబట్టి బస్ తీసుకోదామని మేము అనుకున్నాను. సో పరోటా తింటే పరోటా రివ్యూ ఇస్తాను నేను. అంతవరకు వెయిట్, బాయ్. బొంగలేదు పాపం పిల్లకాయలు చూడండి ఉరుకుతారు కిందికి పీదికి. ఒకప్పుడు 3rd క్లాస్లో 4th క్లాస్లో అనుకుంటా, 3rd క్లాస్లో 3rd క్లాస్లో ఒకసారి 4th క్లాస్లో ఒకసారి నన్ను ఇట్లా ట్రిప్కి తీసుకుపోయారు తమిళనాడుకి. అంటే పెద్ద తమిళనాడుకి అంటే మొత్తం ఏం కాదు, వెల్లూరుకి ఒకటి తీసుకుపోయారు. వెల్లూరు దగ్గర ఇంకోటి ఏదో ఉంటే అది కూడా తీసుకుపోయారు. బాగున్నది అది కూడా. ఓకే, ఆడ ముందర పోయే అమ్మాయిలు కూడా మన కాలేజ్ వాళ్ళే. వాళ్ళు చాలా ఫోటోలు తీసుకున్నారు మనకంటే చాలా ఎక్కువ. మాకు 10 ఫోటోలు తీసుకున్నారు, చిరాకేసింది. సరే పరోటా రివ్యూ ఇస్తున్నారు రైటింగ్గా. మొట్టమొదటిసారిగా చెన్నైలో లోకల్ బస్ ఎక్కినాం. ఎటెన్స్ సాయి నీ ఎక్స్పీరియన్స్? పర్లేదు. ఒక నిమిషం ఆగు. ఓహో, ఇప్పుడు చెప్పు. సెకండ్ టైం? ఫస్ట్ టైం ఎప్పుడు? సోహెల్ గడ అన్నాడు, వన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సర్లే, పరోటా తిన్నాక ఫోన్ చేస్తా. ఫోన్ చేయాలి, పరోటా తిన్నాక మాట్లాడదాం మనం.
సందీప్ అని చెప్పిన పరోటా దగ్గర మనం పరోటా ట్రై చేసాం. నిజంగా గ్రేవీ చాలా బాగుంది. ఇది బన్ పరోటా ఎట్టున్నా సాయి బాగుంది. సోయల్ అన్విత బాగుంది. నెక్స్ట్ కుష్కా చెప్పాడు సోయల్, ట్రై చేద్దాం. మనం రూమ్కి వచ్చిన వెంటనే రెడీ అయిపోయి బెసన్ దగ్గర బీచ్కి వచ్చినాం. ఉండాల్సింది నువ్వు వీడియో అక్కడ నుంచి తీసి నాకు ఓపిక లేదు, స్టోరేజ్ కూడా లేదు ఫోన్లో అంతా. ఎంత బాగుంది లైటింగ్, అసలు ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో పెట్టు అదో స్టాల్స్ అన్ని అట్లా చాలా అద్భుతమైనది. అయిపోయింది, అలా తీసేసి అయిపోయింది. చూడు అదో పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ మనకైనా అవసరం. ఓ గుర్రం పిల్ల, స్మాల్ గుర్రం నిజంగా బాగుంది ఈరోజు. అరే మీరు ఇక్కడికి వచ్చింది, ఈ బీచ్ బాగుంది. అయ్యా అందరూ ఫ్యామిలీస్ కపుల్స్ పిల్లకాయలు పెద్దకాయలు అందరూ ఉన్నారు. అమ్మో వావ్ సూపర్ ఉంది. అలా బాగా లోపలికి వెళ్ళాలంటే చెప్పి తీసా, లోపలికి వెళ్తారా? అద్దో ఎవరు అమ్మ చాలా ధైర్యంగా నిలబడింది. ఓకే మీతో బయట తినేటప్పుడు మాట్లాడదాం మళ్ళా. బాయ్. హలో. సముద్రంలో ఉప్పు ఉండడం వల్ల పైకి వెళ్తారు, బాగా తేలుతాడు పైకి. మనం ఇప్పుడు నీళ్ళలో పోవడంలే, జస్ట్ కాలు తడుపుకుంటాం నీళ్ళతో. అదో బీచ్ నీళ్ళతో. అదో సేమ్ క్లిప్ ఫస్ట్ బ్లాగ్లో వచ్చే సేమ్ క్లిప్ ఇట్టే ఉంటుంది. అదో ఎనికిలి బొమ్మ ఎనికిలికి అదో పోయింది. సేమ్ క్లిప్ వేద్దాం అనుకునే వద్దు బాబు అడుగు సరే చేసాం. ఓకే సోయల్ గారు ఇప్పుడు వచ్చాడు ఎంతసేపటి నుంచి రాకుండా. మనం మళ్ళీ తినేటప్పుడు చూసుకుందాం మిగతా విషయాలన్నీ. అంతవరకు మేము ఈ బీచ్లో ఎంజాయ్ చేస్తుంటాం. బాయ్. సోయల్ గారికి ఒక చేప దొరికింది సముద్రంలో, చచ్చిపోయిన చేప. ఇప్పుడు సోయల్ గా నువ్వేం చేస్తావా, నీకు మింగేస్తావా చేప మందు? దిస్ చేప తినే ముందు దొరికింది కాదు, అన్ఫార్చునేట్లీ తినలేకపోతున్నాం. నోట్లో ఏమైనా ఫుడ్ ఉందా? చేప ఫుడ్డా లేదా? ఓకే వదిలే ఇసిరేయ్. పోయిందిరా అదో